ఆ ప్రత్యేకత అర్థం చేసుకొని దయచేసి మీరు ఒప్పుకోవాలని చెప్తే చివరికి ఆయన ఒప్పుకున్నారు. ఇలా 95% రిజర్వేషన్స్ తెలంగాణ బిడ్డలకు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాం? చీఫ్ సెక్రటరీ గారికి నేను చెప్పినాను, నూతన జోనల్ విధానాన్ని ధిక్కరించి ఏం చేయలేం. ప్రతి మండలంలో కొత్తగా ఏర్పడ్డ మండలంలో అక్కడ పంచాయతీ మండలం కావచ్చు, రెవెన్యూ మండలం కావచ్చు, అక్కడ వచ్చే పోలీస్ స్టేషన్ కావచ్చు, అక్కడ వచ్చే ఇతర కార్యాలయాలు కావచ్చు, సిబ్బందిని మేము రిక్రూట్ చేయాలా? ఎట్లా చేయాలి అధ్యక్ష? ఈ జోనల్ విధానం ప్రకారంగా ఉన్న ఉద్యోగులు ఇప్పుడు విభజన అయిపోతే రాబోయే నెల 10 పూటలలో అయిపోతాయి. ఆ తర్వాత ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లా క్యాడర్ పోస్ట్ వాళ్ళకి రిక్రూట్మెంట్ చేస్తారు అధ్యక్ష. అక్కడ తేల్తాయి మండలంలో ఎంత సిబ్బంది ఉండాలో లెక్కపత్రం ఉన్నది. దాని ప్రకారం ఏ జిల్లాకు ఎన్ని జాబ్స్ వస్తున్నాయి 33 జిల్లాలకు అనేది ఒకసారి జోనల్ విధానం మొన్ననే వచ్చింది అధ్యక్ష. అది ఒకసారి ల్యాండ్ అయిపోతే దెన్ ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎంత సంఖ్య ఉంది అని చెప్పి. దాన్ని నెల 2 నెలల లోపల ఇమీడియట్గా రిక్రూట్ చేసి పడిస్తాం. ఎవరో కొంతమంది రేపే చేయాలి, ఎల్లుండే చేయాలి, చేస్తాం అధ్యక్ష. అట్లా ఈ రాష్ట్రం సెటిలింగ్ డౌన్ అవుతుంది కదా. నిన్నగాక మొన్న కదా మన జోనల్ విధానం వచ్చింది. నూతన జోనల్ సిస్టమ్, ఎందుకంటే మనం తెచ్చిన జోనల్ విధానాన్ని మనం ఫ్లౌట్ చేయలేం కదా, దాన్ని ధిక్కరించలేం కదా. కాబట్టి భవిష్యత్తులో జరిగే రిక్రూట్మెంటు, ఫర్ ఎగ్జాంపుల్ భూపాలపల్లి జిల్లా ఎన్ని టీచర్ ఉద్యోగాలు వచ్చినా భూపాలపల్లి బిడ్డలకే దక్కుతాయి. నారాయణపేట జిల్లా నారాయణపేట వాళ్ళకే దక్కుతాయి. గద్వాల జిల్లా గద్వాల వాళ్ళకే దక్కుతాయి. ఎక్కడి వాళ్ళకి అక్కడ వస్తాయి. కాబట్టి వన్స్ ఈ పండగ దసరా పండగ అయిపోతే అధ్యక్ష ఉద్యోగులను పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. సిఎస్ గారు ఆల్రెడీ మాట్లాడినారు, నేను కూడా పిలిచి మాట్లాడతాను. ఒకసారి సెట్ అయిపోతే 100% ఎక్కడి వాళ్ళకి అక్కడ రిక్రూట్మెంట్ వస్తుంది. బ్రహ్మాండంగా ఎక్కడోళ్ళు అక్కడ ఆనందంగా పనిచేసుకుంటారు. గతంలో అధ్యక్ష పెద్ద కంప్లైంట్, నేను చెందినటువంటి నా పాత జిల్లా మెదక్ జిల్లాలో నారాయణఖేడ్ ఏ ఉద్యోగం వేసినా పోడు అధ్యక్ష. ఇలా గద్వాల ఎమ్మెల్యే నాతో లొల్లి పెడతా ఉంటారు. రోజు వచ్చి సార్ మై 37 పోస్టులు ఖాళీ ఉన్నాయి, 40 ఆడ ఓరు ఉద్యోగులు. మారుమూల జిల్లాలకు ఎవరు ఓరు, ములుగు జిల్లా పోవాలి పోరు, భూపాలపల్లి పోవాలి పోరు. మరి భూపాలపల్లి ఎట్లా, మరి ములుగు ఎట్లా? ఆడ ఎందుకు చేసుకున్నాం జిల్లా? పని జరగానని కదా. కాబట్టి ఈ జోనల్ విధానం ఇంప్లిమెంట్ అయితే ఆటోమేటిక్గానే ఆ జిల్లా బిడ్డలకి అవకాశం వస్తుంది. అక్కడ వాళ్ళు అక్కడనే సేవ చేసుకుంటారు. గొప్పగా ఉంటుంది. రాబోయే 1-2 మంత్స్లో రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది. నాకుండే అంచనా ప్రకారం అధ్యక్ష కనీసం 70-80 వేల ఉద్యోగాలు దొరికిపోతాయి పిల్లలకు. ఇప్పుడు ఇచ్చిన 1,50,000 కాక ఇంకో 70-80 వేల మందికి కంఫర్టబుల్గా జాబ్స్ వస్తాయి ఎక్కడోళ్ళకి అక్కడ. వారు చెప్పినారు తప్పకుండా, నేను రాసుకున్నానండి, నోట్ చేసుకున్నా, అధికారులకు కూడా రాయించిన. మెడికల్ డిపార్ట్మెంట్లో దళిత బిడ్డలకు రావాల్సిన ప్రమోషన్స్ వస్తలేవు అని మీరు అన్నారు. 100% ఇప్పుడు ఆ పోర్ట్ఫోలియో నా దగ్గరనే ఉంది. ఈరోజే తెప్పిస్తాం ఫైల్స్. అట్లా ఏ మాత్రం జరగనీయం. నాకు విక్రమార్క గారు చెప్పిన అధ్యక్ష, నేను కూడా బాధపడ్డా. డీజీపీ గారు కూడా అన్నారు పొరపాటు జరిగింది సార్. మరియమ్మ అని ఇదే చింతకాని మండలానికి సంబంధించిన ఒక మహిళ దుర్మార్గంగా పోలీసులు కొట్టి చంపితే తీవ్ర చర్యలు తీసుకున్నాం. వాళ్ళని డిస్మిస్ చేసినాం, సస్పెండ్ చేస్తామంటే నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. బలాలా గారు చెప్పినట్టు ఎస్సీ అట్రాసిటీస్ మీద, ఎస్టీ అట్రాసిటీ మీద మేము కఠినంగా వ్యవహారం చేస్తూ ఉన్నాం. ఆడబిడ్డల మీద జరిగే అత్యాచారాల మీద కూడా చాలా కఠినమైన వ్యవహారం చేస్తూ ఉన్నాం. ఆడబిడ్డల మీద అత్యాచారం జరిగితే వాళ్ళకి ఏం గతి అవుతుందో ఈ రాష్ట్రంలో ప్రజల ముందు ఉంది అధ్యక్ష. ఎంత కఠినంగా మేము వ్యవహారం చేస్తున్నాం అనేది. అట్లనే వారు బట్టి గారు చెప్తే ఆ పిల్లలకు లాభం చేసినాం, వాళ్ళకు ఉద్యోగం ఇస్తామని చెప్పిస్తా ఉన్నాం, ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఖచ్చితంగా ఒక 10 లక్షలు ఇచ్చి దళితులు బాగుపడిపోయినారు అని సంతోషపడాలి, అక్కడ ఉండమండి. ఇందాక మిత్రుడు కిషోర్ గారు చెప్పినారు, ఆనంద్ గారు కూడా చెప్పినారు, ఇంకోటి కూడా చెప్పినాం అధ్యక్ష. మా రెడ్డి నాయక్ గారు ఉన్నారు, ఇతర మా ఎమ్మెల్యేలను, మా మహిబాద్ శంకర్ నాయక్, నాకు ఇంకో నారాయణఖేడ్ భూపాలెడ్డి, పొద్దున్న లేస్తే పట్టుకున్న తండకు రోడ్ సైడ్ లేస్తారు, తండకు రోడ్లు వేస్తారు. 70 కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష నారాయణఖేడ్. మళ్ళీ పోతున్నాను మల్లారెడ్డి తండలు కావు. నేనన్నా ఇది ఏం అంతులేని కథనాయా బాబు. నేను మొన్న చీఫ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసి ఇట్లా కాదండి, ఇది పద్ధతి కాదు. ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు మన యొక్క సప్లాన్ నిధులని, ఎస్టీ సప్లాన్ నిధులని వన్స్ ఫర్ ఆల్ మొత్తం దళిత వాడలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి ఎంత డబ్బు అవసరమైతే చూడండి. ఓ 3,000 కోట్ల 4,000 కోట్ల ఒక సంవత్సరం కాబట్టి 2 సంవత్సరాలు చేసుకుందాం, కానీ అది కంప్లీట్ అయిపోవాలి, ఈ షికాయత్ నాకు రావద్దని చెప్పినాం.
అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు పోయినాయి, ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మోడల్గా తీసుకున్నటువంటి చింతకాని ప్రజల్లో ఒక విశ్వాసం కూడా కలగాలి కాబట్టి 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం అధ్యక్ష. అక్కడ అది మోడల్గా ఉంది కాబట్టి, పైలట్ కాబట్టి. అట్లనే అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా ఈ గిరిజన వాడలు కానీ దళిత వాడలు కానీ మిగిలిపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది కరెంటు స్తంభాలు కావచ్చు, థర్డ్ వైర్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, శాచురేషన్ మోడ్లో టేకప్ చేస్తూ ఉంది గవర్నమెంట్. నేను హామీ ఇస్తా ఉన్న గౌరవ సభ్యులకు అది కూడా కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. 1 సంవత్సరం చేయలేకపోవచ్చు, ఫేజ్డ్ మేనర్లో ఖచ్చితంగా అన్ని గిరిజన వాడలు దళిత వాడలు మాత్రం 100% కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అక్కడ ఎవరికి సందేహం అవసరం లేదు. ఇట్లా ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా చేసుకుంటూ ఈ రక్షణ నిధి నాకు చాలా వ్యక్తిగతంగా నమ్మకం ఉంది అధ్యక్ష. ఇవాళ దళితుల కుటుంబాల్లో చర్చ జరుగుతూ ఉంది. బట్టి గారు అన్నట్టు ఒక ఆశ చిగురించింది. నాకు అక్కడక్కడ వాళ్ళు తారసపడితే నేను అడుగుతా ఉన్నా, మీరు ఏం మాట్లాడుకున్నారు, మీ ఇంట్లో మాట్లాడుకున్నారా, ఏం పెట్టుకుందాం అనుకుంటారు? ఎక్కడో అక్కడ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అధ్యక్ష. చాలా సంతోషం. ఒక ఆయన మొన్న కరీంనగర్ ఆయన 11 లక్షల రూపాయలు కాస్ట్ అయితే ఆయన 1 లక్ష కలిసి తెచ్చుకున్నాడు అధ్యక్ష. డైరీ ఫామ్ పెట్టుకుంటే కొద్దిగా కాస్ట్లీగా కొనుక్కున్నాడు ఆయన. ఇంకో 1 లక్ష మాకు ఎక్కువైనా సరే చేస్తామని చెప్పినారు. ఆయనే కట్టుకున్నాడు, తెచ్చుకున్నాడు. మనం 10 lakhs ఇస్తే ఆయన ఇంకో 1,10,000 కలిపి 11 లక్షలతో యూనిట్ తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడు. నెక్స్ట్ డే నుంచి ఆయనకి ఇన్కమ్ కూడా స్టార్ట్ అయింది, పాలు పోస్తున్నాడు కాబట్టి నిబంధన లేదు, దీనిలో రిస్ట్రిక్షన్ లేదు. మిత్రుడు బలాలా చెప్పినట్టు, ఇతర మిత్రులు చెప్పినట్టు ఇతర వర్గాలలో కూడా పేదలు ఉన్నారు. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజానికానికి, సిన్సియర్గా మీ బిడ్డగా అపనమ్మకాలు చాలా సృష్టించే వాళ్ళు ఉంటారు, కురుస బుద్ధితో మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. మేము రాష్ట్రం చెప్తామని చెప్పినాం. తెలంగాణ ఉద్యమానికి బయలుదేరిన నాడు సావో రేవో తేల్చుకుంటా కానీ ఈ ఉద్యమాన్ని వదలని చెప్పిన నేను. ఉద్యమం దాటి పక్కకు జరిగితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన అధ్యక్ష. రాష్ట్రం తెచ్చి చూపించిన. సమయం ఎక్కువ పట్టవచ్చు కాక పోరాటాన్ని ఆపలే. అట్లానే వచ్చిన తర్వాత మేము ఏమేం చెప్పినామో కరెంటు బాధ తీర్స్తామన్నాం అధ్యక్ష. 3 ఏళ్లలో 24 hours ఇస్తామంటే ఆ రోజున ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు లేచి నన్ను ఛాలెంజ్ చేసినారు. మీరు చెయ్యలేరు, ఇది అసాధ్యమే. మేము చేసి చూపిస్తామని చెప్పినాం. ఇలా అది నిజమైంది అధ్యక్ష. ఏ రాష్ట్రంలో లేని విధంగా 1 సెకండ్ కూడా విద్యుత్ పోకుండా హై క్వాలిటీ పవర్ 24 hours సప్లై టు ఆల్ సెక్టర్స్ చేసినాం. యాదాద్రి పవర్ స్టేషన్ ఒకసారి కంప్లీట్ అయితే సర్ప్లస్ స్టేట్గా కూడా మారబోతా ఉన్నాం అధ్యక్ష. సాగునీళ్ళు తెచ్చినాం, వ్యవసాయాన్ని స్థిరీకరించినాం, ఆకలి బాధ రూపుమాపినాం, విద్యా అవకాశాలు పెంచినాం. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లు అధ్యక్ష ఏ రాష్ట్రం మీద 20 లక్షలు ఇస్తూ ఉన్నాం. గిరిజన బిడ్డలకు, దళిత బిడ్డలకు, జ్యోతిరావు పూలే పేరు పెట్టి బీసీ బిడ్డలకు, మైనార్టీ పిల్లలకు. మైనార్టీ పిల్లలు చదువుకుంటామంటే ఐఏఎస్ శిక్షణ మీ ఇష్టమైన కాడ చదువుకోమని చెప్పినాం. అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగితే అందరికీ అవకాశం ఇచ్చినాం. దళిత బంధు లాంటి పథకమే బంగారు తెలంగాణ అంటే అధ్యక్ష తెలంగాణలో ఉన్న అన్ని కుటుంబాలు ఏదో 1,03,00,000 కుటుంబాల లెక్క మనకు ఉందో 1,10 లక్షలు కావచ్చు, 5 లక్షలు కావచ్చు, ప్రతి కుటుంబం కూడా సమున్నతమైన గౌరవంతో ఆర్థిక స్వావలంబనతో నా తెలంగాణలో నేను గొప్పగా బతుకుతున్నటువంటి లక్ష్యంతో బతకాలనేదే మా ఉద్దేశం. తెలంగాణ తెచ్చిందే దానికోసం. దాని దిశగా మేము బలమైన అడుగులు వేసినాం, ముందు పోతా ఉన్నాం, డెఫినెట్గా చేస్తాం. గిరిజనుల పొడుబూల సమస్య ఉంది అధ్యక్ష. మొన్న వారు ఎమ్మెల్యే అనసూయ గారు మాట్లాడినారు, కోడెం వీరయ్య గారు మాట్లాడినారు. తప్పకుండా దాన్ని పరిష్కారం చేస్తాం, కానీ ఒక గ్యారంటీ తీసుకోవాలి మనం. ఆ విషయంలో మాట్లాడే పెద్దలు ఒకటి మనం గ్యారంటీ చేసుకోవాల్సిన అక్కడ ఉంటుంది అధ్యక్ష. అడవులు కూడా పరిరక్షించబడాలి. నేను మొన్న మనవి చేసినట్టు ఒక 6 లక్షలు 7 లక్షల ఎకరాలు వాళ్ళు కొట్టుకొని దున్నుకుంటున్నారు పాపం. వాళ్ళ పాపం ఇంకేం లేదు ఆదాయం. ఇలా 2 రకాలున్నారు అధ్యక్ష. ఏం లేక పాపం గిరిజనులు అడవిని కాపాడతారు అధ్యక్ష. వాస్తవానికి వాళ్ళు ధ్వంసం చేయరు. అడవి ఉంటే మేము బతామని వాళ్ళ ఉద్దేశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు 1 ఎకరమో 6 ఎకరమో దున్నుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చేయాలి, కానీ వాళ్ళని అడ్డం పెట్టుకొని 100 ఎకరాలు కొట్టేసే దొంగలు కూడా ఉన్నారు. వాళ్ళని డిఫరెన్షియేట్ చేయాలి. అటవీ అధికారులకు నేను ఆదేశం ఇచ్చినాను. నిన్ననే వాళ్ళు సమావేశమైనారు. వాళ్ళు 2 సూచనలు చెప్పినారు. ఇక్కడ మనం సాల్వ్ చేసుకునేది కొంత ఉంది,
గిరిజనేతరుల గురించి కొన్ని రిలాక్సేషన్స్ కేంద్రాన్ని అడిగేది ఉందని చెప్పినారు. మనం సాల్వ్ చేసేదైతే ఏదైతే 5 లక్షల ఎకరాలు చేయగలుగుతామో ఇమీడియట్ దాని కార్యాచరణ మొదలు పెడదాం. ఎస్, మీ ఆధ్వర్యంలోనే, శాసనసభ్యుల ఆధ్వర్యంలోనే క్లెయిమ్స్ అడుగుదాం, దరఖాస్తులు పెట్టుకోమందాం. మీరే కూర్చోండి, దానికి నాయకత్వం మీరే వహించండి, అప్లికేషన్లు తీసుకోండి, ఎలిజిబుల్ వాళ్ళందరి వరకు ఇచ్చేద్దాం. ఏదైతే ఇన్ఎలిజిబుల్ ఉందో గిరిజనేతరులు ఉన్నారో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రిలాక్సేషన్కి అడుగుదాం. ఇది సాల్వ్ చేసేద్దాం. షార్ట్ పీరియడ్లో వర్క్ కూడా స్టార్ట్ చేద్దాం. మన మిత్రులు వీరయ్య గారు అన్నారు ఆలస్యం అవుతుంది సార్, మీరు తొందరగా చేయండి అని చెప్పినారు. నిన్ననే అటవీ శాఖ సమావేశం జరిగింది అధ్యక్ష, బహుశా పేపర్లో కూడా వచ్చి మీరు కూడా చూసుంటారు. ఇమీడియట్గా శాసనసభ్యుల ఆధ్వర్యంలోనే ఏ ఊరికి ఆ ఊరికి పార్టీలు బీటీలు పెట్టుకోవద్దు. మనం దీనిలో మన గిరిజనులు, మన బిడ్డలు, వాళ్ళ సమస్య పరిష్కారం కావాలి కాబట్టి, వాళ్ళ మీద హరాస్మెంట్ తప్పాలి కాబట్టి, ఎక్కడ ఎమ్మెల్యేని అక్కడ బాధ్యత వహించమని చెప్పి ఆ పోడు భూముల సమస్య కూడా పరిష్కారం చేద్దాం అధ్యక్ష. ఇట్లా ఈ వర్గం ఆ వర్గం అనకుండా అందరి సమదృష్టితో చూస్తూ వారి అవసరాల దృష్ట్యా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అందులో భాగంగా మైనార్టీలో ఉన్నటువంటి పేదలు కావచ్చు, బీసీలలో ఉన్న పేదలు కావచ్చు, యథాశక్తి మేము చేసుకుంటూ వచ్చినాం అధ్యక్ష. గతంలో మైనార్టీ బడ్జెట్ ఎంత ఉండే, ఇవాళ ఎంత పెంచినాం, ఇంకా పెంచాలని అక్బరుద్దీన్ ఓవైసీ గారు అన్నారు. ఎస్, ఐ అగ్రీ విత్ మిస్టర్ అక్బరుద్దీన్ ఓవైసీ. హీ హ్యాస్ టు డిమాండ్. Since he represents that community, he has to demand. There is nothing wrong. We will try to improve. I promise we will try to improve. We made a humble beginning. हमारा चल रहा है काम. आगे के लिए भी और काम करते रहेंगे इंशाल्लाह, और काम बढ़ाते रहेंगे, और भी नए नए प्रोग्राम लाएंगे. जिस शक्ल में दलित बंधु किया जा रहा है, मैं चाहता हूं